వచ్చినప్పుడు అంటే మేము ఈ ఊరికి 61లో వచ్చాము ఈ ఊరికి. అంతకుముందు భూములు ఉన్నాయి, భూములు ఇక్కడ ఉన్నాయి. మా నాయన వచ్చి వ్యవసాయం చేయించేవాడు. అయితే ఉచ్చయ్య కనకమ్మ మాకు పని చేసినారు. కనకమ్మ మొత్తం మా పొలాలన్నీ మాకు 30 ఎకరాల వరి నాటేసే పొలం ఉండే. పొలాలలో కలుపు వేయించడం, నాట్లు వేయించడము, అన్నిటికీ అందరినీ ఇంటింటికి పోయి మా కూలి మనుషులను జమ చేసి తీసుకొచ్చడం అట్లా చేసేది. తనేమో వ్యవసాయం పనులలో చేసేవాడు. అంటే అప్పుడు మేము ఈ ఊరికి వచ్చినప్పుడు మాకు దాదాపు ఒక 30 మంది పాలేరు వాళ్ళు ఉన్నారు. అంటే 7 నాగంలో ఎట్లు వ్యవసాయం ఉండింది. తర్వాత దాదాపు నా 30-40 ఆవులు ఉండే. తర్వాత ఒక 20 దాకా బర్రెలు ఉండే. సో బర్రెలు కాసేటోళ్ళు ఎవరు, ఆవులు కాసేటోళ్ళు ఎవరు, ఎడ్ల కాసేటోళ్ళు ఎవరు, తర్వాత నాగలు తినే వాళ్ళు ఒక 10 మంది. తర్వాత ఆ గుట్ట ఈ కంచె కావాలి ఇక్కడ ఒక మనిషి, అటు దిక్కు ఉన్న భూమికి అక్కడ ఒక కావాలి మనిషి, ఆ గుట్టకి ఒక కావాలి మనిషి, ఇలాగా ఉండేవాళ్ళు. సో అలాగా మేము ఉన్నప్పుడు వీళ్ళు అప్పుడు ఆ కాలం నుంచి ఇంకా ఒకవేళ దగ్గర మా నాయన ఆయన 90కి ఉంటాడు. మా నాయన బ్రతికుంటే 91గా ఉండాలి. తను కూడా దాదాపు అదే వయసు ఉంటుంది, 1 సంవత్సరం అటు ఇటు. సో అలాగా ఈ ఊర్లో ఇంకా బ్రతుకున్న వాళ్ళు చాలామంది పోయినారు దేవుని దగ్గరికి. మరి మేము నమ్ముకోక ముందు అంటే ఇందాక రాయలమ్మ, ఆమె పేరు రాజమ్మ ఇంతకు ముందు. తర్వాత నమ్ముకున్నాక తారిపల్లి ఆయన చేసుకొని అక్కడ ఉండేది అనుకొరకు. మళ్ళీ ఆయన భర్త చనిపోయినాక మళ్ళీ ఈ ఊరికే వచ్చి తల్లిగారింటికి వచ్చి ఇక్కడ ఉన్నది. సో మేము నమ్ముకోకముందే ఆమె ఈ ఊరికి వచ్చింది. ప్రాముఖ్యంగా రాజమ్మను గుర్తు చేసుకుంటే మేము యేసుప్రభుని నమ్ముకున్నాక అంతకుముందు మాకు సాకలి వాళ్ళు ఇల్లు ఊడ్చి, ఇంటి ముందు వాకిలు ఊడ్చి, తాలింపు వేసేవాళ్ళు, ఏమంటాం అలుకు చల్లేవాళ్ళు, గిన్నెలు కడిగేవాళ్ళు, గిన్నెలు తోమేవాళ్ళు. అయితే మేము యేసుప్రభుని నమ్ముకున్నాక బంద్ చేసినారు. బంద్ చేసినప్పుడు మరి తారపల్లి అంటే రాయలమ్మ, తర్వాత ఇంకొక అమ్మ చాలా సంవత్సరాలు దాదాపు మా అమ్మ నాయన బ్రతుకున్న రోజులు వాళ్ళే చేసినారు. అట్లా మా ఇంట్లో పనికి చేసినారు. సో మా నాయన యేసుప్రభుని నమ్ముకున్నాక ఎక్కువగా మరి ఇక ఈ కులము ఇవి భేదాలు చూపెట్టలేదు. సో ముఖ్యంగా ఎక్కువ మేము అంటే మాటలలో అనుభవించినాం. కానీ అప్పటికే మా నాయన పోలీస్ పట్టేలు ఊర్లో పెద్దగా ఉన్నాడు కాబట్టి మేము మమ్మల్ని ఏం చేయలేకపోయినారు ఎవరు. బట్ అట్లా మనుషులను బంద్ చేయించడము, అప్పకు పెట్టడము అలాంటివి జరిగినాయి. సో ఆ సమయంలో వీళ్ళు మాకు సాయం చేసి చాలా సంవత్సరాలు మాకు పని చేసి మరి మమ్మల్ని మాతో ఉన్నారు. సో మరి మీరందరూ రాజపల్లి కొరకు ప్రార్థన చేయాలి. ఏంటంటే ఈ ఊరు వాళ్ళు బయటకు పోయి నమ్ముకుంటాను. గోదావరి కన్నా ఈ ఊరు నుంచి పోయి నమ్ముకున్న వాళ్ళు దాదాపు 10-20 మంది ఉంటారు. మొట్టమొదటి ఇందాక చెప్పినట్టు కుంట నర్సయ్య, ఆయన రాజమ్మ కొడుకే. సో ఈ ఊరి వాళ్ళు ఈ ఊళ్ళో నమ్ముకున్నది ఒకటే, కుంట పోషాలు నమ్ముకున్నాడు. మరి ఆయన పిల్లలు అప్పుడు నమ్ముకోలేదు, కానీ ఆ పిల్లలు కూడా గోదావరి కానికి పోయి నమ్ముకున్నారు. తర్వాత కుంట ఓదిల కొడుకు కొమరయ్య, ఆయన పేరు వేరే పెట్టుకున్నారు ఇప్పుడు. ఆయన భువనగిరి ఏరియాలో
పాస్టర్ గా చేస్తున్నాడు. పౌలు ఆయన అక్కడ పని చేస్తున్నాడు. ఈ విధంగా చాలా మంది నమ్ముకున్నారు, కానీ ఊళ్ళో లేరు. ఆఖరిగా మిగిలింది ఓన్లీ వీళ్ళు కూడా కొంటవాళ్ళే, కానీ పేరేంటి రాజేళ్ళు రాజయ్య. మీ నాయన పేరు రాజేళ్ళ లింగయ్య. వీళ్ళు నమ్ముకున్నారు. ఇప్పుడు మిగిలింది ఒక వీళ్ళు పోషాలు చనిపోయిండు. వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. సో ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు నమ్ముకుంటారు వేరే కాడ పోయి, కానీ ఇక్కడ నమ్ముకుంటలేరు, ఇక్కడ ఉండలేరు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముకునేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి. సో అది మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా నాయన చాలా ప్రయాసపడ్డాడు, కానీ ప్రతి వాళ్ళకి చెప్పినాడు ఆయన యేసులో నమ్ముకోమని. ఈ ఊళ్ళో చెప్పబడని సువార్త వినని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మా నాయన చాలా మంది పాస్టర్లను పిలిచి ఇంటింటికి పంపించి ఆయన కూడా వెళ్ళి ప్రతి ఇంటికి సువార్త చెప్పడం జరిగింది. సో మీరందరూ ప్రార్థన చేయండి. రాతి పెళ్లి, ఇది రాతి హృదయం కలిగిన పెళ్లి. సో ఆ విధంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. తర్వాత నా సాక్ష్యం తర్వాత చెప్తాను.